జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏడాది కాలంలో అసలు ఏమీ బాగాలేదు, మళ్ళీ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డినే కావాలని కోరుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా ప్రజలు జగన్ కావాలని కోరుకుంటున్నారు? అసలు అతను కలగంటున్నాడేమో, కలగానే మిగిలిపోద్ది. దేనికోసం మరి జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పని కోరుకుంటున్నారు. ఒకటి, ఈరోజు మరి వితంతువులు కానీ వృద్ధులు కానీ పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది పాపం అతనికి 1000 రూపాయలు పెంచడానికి. చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకులాగా మరి 4000 ఇస్తున్నారంటే ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. ఈరోజు చిన్నపిల్లల స్కూల్లో మరి సన్న బియ్యం అని కూసిన పెద్ద మనిషి ఏమైపోయాడో తెలియదు. ఈ మధ్య ఏదో నోటి క్యాన్సరో ఏదో క్యాన్సర్ వచ్చింది అంటున్నారు. ఆ పెద్ద మనిషి ఏమయ్యాడో తెలియదు. ఈరోజు పిల్లలకి సన్న బియ్యం పెడతా ఉన్నారు. మరి స్కూల్లో పిల్లలకి ఒక్కొక్క పిల్లాడికి కానీ ఆడపిల్లకి కానీ 4,500 ఖర్చు అవుతుంది. మరి ఈరోజు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం, మరి వాళ్ళకి షూ కానీ బ్యాగ్ కానీ డ్రెస్ కానీ బుక్స్ కానీ 4,500 ఖర్చు పెట్టి ఈరోజు మరి పిల్లలకి ఇస్తున్నారంటే, మరి ఇలాంటి వాళ్ళని వద్దనుకొని ఇతను ఏం చేశాడని ఇతను రావాలని కోరుకుంటున్నారు అనేది మేము అడుగుతున్నాం. మాట్లాడటానికి సిగ్గు ఉండాలి. ఏ రకంగా మరి ఆడవాళ్ళు అనేది కూడా ఆలోచించకుండా నీ ఇంట్లో తల్లిని చెల్లిని బయటికి వెళ్ళగట్టినోడు నీకు సమాజం గురించి ఆడవాళ్ళ గురించి ఏం విలువ ఉందని చెప్పని నిన్ను కోరుకుంటున్నారో చెప్పాలి. మరి మాట్లాడడానికి సిగ్గు ఉండాలి. అంటే చంద్రబాబు నీకు ఒకవేళ మేము కానీ గెలిస్తే మా 2.0 చూపిస్తాను, మా కార్యకర్తలు ఎవరో నేను వద్దన్నా సరే ఆగరు, తర్వాత మీ ఇష్టం, మీరు ఏదో చూపించారో దాన్ని డబల్గా చూపిస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. కార్యకర్తలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇచ్చిన వాళ్ళంతా నిజంగా చెప్పాలంటే ఎదవలకి పదవులు ఇచ్చి నాశనం చేసి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని మా నాయకుల్ని ఏ రకంగా తిట్టారో అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. మీ పార్టీ బతుకేంటో తెలుసు. ఈరోజు ఇప్పుడు మీరు రప్ప అంటున్నారు. నిన్నగాక మొన్న సత్తెనపల్లి వచ్చారు, ఒక్కళ్ళని పలకరించడానికి వచ్చి 3 తీసుకెళ్ళావు. ఇంకెంతమంది మరి నిన్ను రావాలని కోరుకుంటున్నారంటే దీనికోసం కోరుకుంటున్నారని భ్రమపడుతున్నావు. నువ్వు కూడా అలాంటి టైము మరి రప్ప అన్నావు చూడు. మేము కూడా తెలుగుదేశం పార్టీలో మరి మా నాయకుడు కూడా అలా మాట్లాడితే మీరెవరు మిగలరు. మీరు మాట్లాడాలంటే కొన్ని అర్హతలు ఉండాలి, విలువలతో కూడిన రాజకీయం చేయాలి. కానీ రౌడీ రాజ్యం చేయడానికి ఒక్కసారి అని ప్రజల్ని ఎలా మోసం చేసావో ఇంకా మోసపోరు. దేనికోసం అభివృద్ధి 20 సంవత్సరాలు వెనక్కిపోయింది, పోలవరం ప్రాజెక్ట్ వెనక్కిపోయింది, అమరావతి వెనక్కిపోయింది. ఈరోజు ఇవన్నీ మళ్ళీ ముందుకు తీసుకొచ్చుకుంటా ఉంటే నువ్వేం వద్దరిద్దామని వద్దామని చెప్తున్నావు. ప్రజల్లోకి రావాలంటే ముందు నీకు భయం అనేది ఉండాలి. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అంటే మేడం ప్రజలందరూ చీకటి 11 సీట్లు ఇచ్చినా సరే వాళ్ళ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అసలు తగ్గకుండా, అంటే ప్రజల ఆదరణ మనం ఎందుకు ఓడిపోయాం ఎందుకు తెలుసుకోకుండా ఇలా రప్ప డైలాగులని ఒకరేమో కన్ను కొట్టినంత నైట్లో లేపేయాలి, తెల్లరేం తెలియనట్టుగా పరామర్శించడానికి వెళ్ళాలని చెప్పి మాట్లాడతాను. అసలు ఏం చూసుకుని వాళ్ళు రెచ్చిపోతున్నారంటారు? ఒకటి, వాళ్ళకి రెచ్చిపోవటం కాదు, ఏదో జనాల్లో గతంలో చెప్పి మాయ మాటలు చెప్పి మరి వాళ్ళు అధికారాన్ని పొందారు. ఇంకా మాయ చేసి మాయ మాటలు నమ్ముతారని చెప్పని అనుకుంటున్నారు ప్రజలు. కానీ మీ మాటలను నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. దేనికోసం అంటే 5 సంవత్సరాల పరిపాలనలోనేమో ఇంట్లో కూర్చొని డేరాలు వేసుకున్నాం. 5 సంవత్సరాలు ప్రజల్లోకి వెళ్లకుండా, మాట్లాడకుండా, ప్రజల బాగోగులు చూడకుండా 5 సంవత్సరాలు ఇంట్లో నిద్రపోయావు. ఎక్కడ ఎవరిని నాశనం చేయాలంటే వాళ్ళని నాశనం చేశారు, ఎక్కడ దోచుకోవాలంటే అక్కడ దోచుకున్నారు. రాష్ట్రం మొత్తం కాష్టం అయిపోయింది. 5 సంవత్సరాలు ఇంట్లో గుడ్డి గుర్రానికి పళ్ళు దోముకుంటా కూర్చొని ఇవాళ ఇంకా ఎలాగో ప్రజల్ని మోసం చేద్దామని చెప్పని ఇంకా బయటికి రావాలంటే ఏదో ఒక వంకతోటి బయటకు వచ్చాకని బయటకు వస్తే మీ పతనం ఖాయం. అంటే మనం రోజా కూడా మాట్లాడుతున్నాం కదా, మా ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వచ్చాక 42,000 కోట్ల అప్పు 1,00,000 కోట్ల అప్పు చేశారని చెప్పి రోజా మాట్లాడుతుంది. అసలు నిజంగా ఈ ప్రభుత్వం వచ్చాక అప్పు చేశారంటారా? అప్పులన్నీ వాళ్ళు చేశారు. చంద్రబాబు గారికి సంపద సృష్టించడమే చేతవు. అప్పులు మీరు చేసిన అప్పులు తీర్చడానికే సరిపోతుంది. మీరేదో మొన్న మాట్లాడుతున్నారు, ఇంకా 3 సంవత్సరాలే చంద్రబాబు అని చెప్పని మాట్లాడుతున్నాడు. అసలు నువ్వేమైనా రాసి పెట్టావా? 3 సంవత్సరాలు 30 సంవత్సరాలని మీలాంటి వాళ్ళు నోరు మూసుకునే రోజు దగ్గరకు వచ్చింది. మా నాయకుడు ఇప్పుడు 100 ఏళ్ళు వచ్చినా కూడా యువ నాయకుడు చేసినంత పని మా నాయకుడు చేస్తాడనేది మాత్రం మా పార్టీ కార్యకర్తలంతా చెప్తుంటారు. మా నమ్మకం, మేము ఒక ప్రతి దైవాన్ని కొలుస్తూ ఉంటాం. మా నాయకుడు నిండు 100 ఏళ్ళు ఉండాలి అని. నువ్వు 3-4 సంవత్సరాలు అన్నంత మాత్రాన అది నీకే ముంచుకొస్తుందేమో తెలియదు. అంటే అసలు ఎలా చూడొచ్చు మేడం, పక్కన టీడీపీ వాళ్ళు ఏమో సుప్రభాతం తొలగడని చేస్తుంటే వైసీపీలు కూడా పాదయాత్ర చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రజలు అసలు ఎవరిని నమ్ముతారంటారు? చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి
ఒకసారి మోసపోయాము, మళ్ళీ అదే పరిస్థితి రాకూడదు అని చెప్పని చంద్రబాబుని ఎన్నుకున్నారు. అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉంటారు ప్రజలు. వాళ్ళు భ్రమతో బతకాల్సిందే.